పండు మిర్చి రొయ్యల వేపుడు అండి. పండు మిర్చి రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, పండు మిరపకాయ పేస్ట్ 1 స్పూన్, పండు మిరపకాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సో పండు మిర్చి రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. అండ్ ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది పండు మిర్చిది అండ్ రొయ్యలతో కాంబినేషన్ ఎలా ఉంటుందో చూసేద్దామా మరి? ఎస్ చెఫ్. పండు మిర్చి రొయ్యల వేపుడు కోసం ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఈ పేస్ట్తో మనం ఈ రొయ్యలు మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, ముందుగా నేను రొయ్యలు తీసుకుంటున్నాను. దీంట్లో మనం ఈ పండు మిరపకాయల పేస్ట్ని వేస్తున్నాం. సో ఉట్టి వాటర్ అండ్ పండు మిర్చి అంతేనా? మిక్సీ చేసేటప్పుడు జస్ట్ నార్మల్ ఫ్రెష్ మిరపకాయలు కాబట్టి కొద్దిగా పేస్ట్ కన్సిస్టెన్సీ కోసం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అండ్ మిరపకాయలు ఇందులో ఏం వేయాల్సిన పని లేదు. దీంట్లో ఈ మ్యారినేషన్లో యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం ఈ పండు మిరపకాయలతో పాటు కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే పసుపుతో పాటు కొద్దిగా ఉప్పు కూడా మనం వేసుకుంటాం. సో పసుపు, ఉప్పు, అలాగే పండు మిరపకాయ పేస్ట్ వేసాక కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటామండి. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని మనం పక్కన పెట్టుకుందామండి. సో ఇప్పుడు మనం ప్యాన్ వేడెక్కింది కదా, దీంట్లో మనం నూనె వేసుకుంటాం. సో ఈ వేపుడికి తగినట్టుగా మనం నూనె వేసుకోవాలి. సో నూనె వేసుకొని దీంట్లో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. సో ఈ రెసిపీలో స్పెషల్లీ యాక్చువల్గా అంటే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయము. సో మనకి ఏంటంటే ఈ రొయ్యలు పండు మిరపకాయలతోనే మనకు ఆ టేస్ట్ అనేది పండు మిరపకాయ టేస్ట్ వస్తుంది. సో పండు మిరపకాయ రొయ్యల వేపుడులో దీంట్లో మనం ఇలా స్లాంట్గా కట్ చేసుకున్న పండు మిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో యూజువల్గా ఏ రెసిపీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వాడతాము. బట్ పండు మిర్చి ఫ్లేవర్ ఒక్కటే రావాలి కాబట్టి మనము ఇది ఒకటే తీసుకుంటాం. ఘాటుగా ఉంటుందండి. సో మనం అల్లం వెల్లుల్లిని డామినేట్ చేయకుండా ఉండడం కోసం ఇలా మనం ఓన్లీ పండు మిరపకాయల పేస్ట్ని తీసుకున్నాం. మనకి ఇలా చక్కగా వేగాయి కదా, దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని మనం వేస్తాం. దీంట్లో మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని మంచిగా అలా ఇప్పుడు మనం మళ్ళీ మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేస్తాం. ఇది కొద్దిగా వేగాక మనం దీనికి ఇంకా అడిషనల్ స్పైసెస్ అన్ని యాడ్ చేస్తామండి. ఓకే, సో దీని తాలూకా ఈ పచ్చి వాసన ఏదైతే ఉంటుందో రొయ్యలకి అది పోయేంత వరకు మనం వేగనివ్వాలి దీన్ని. సో ఈ విధంగా ఇలా చక్కగా వేగుతున్నాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం అడిషనల్ స్పైసెస్ అన్ని యాడ్ చేయాలి. మనం మ్యారినేషన్లో మనం ఏం చేస్తామంటే దీనిలో పసుపు వేసాం, అయినప్పటికీ ఇంకొద్దిగా పసుపు కూడా పడుతుంది. పసుపు, అలాగే ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, అలాగే వీటితో పాటు గరం మసాలా పొడి. గరం మసాలా పొడి కూడా మనం హోమ్ మేడ్ గరం మసాలా అయితే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. సో గరం మసాలా పొడి, అలాగే కారం. సో కారం ఎక్కువగా ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సో ఎందుకంటే మనం దీంట్లో ఇంకా డబల్ స్పైసెస్ పండు మిరపకాయలు పేస్ట్ వేసాం, అలాగే పండు మిరపకాయలు వేసాము అండ్ కారం పొడి కూడా వేసాం. సో ఇంకా ఫుల్ స్పైసీగా ఉండబోతుందండి డిష్. సో డెఫినెట్గా స్పైసీ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా పండు మిరపకాయలు రొయ్యల వేపుడు కాబట్టి డ్రై లాగానే వస్తుంది, కంప్లీట్గా డ్రై ఉంటుందండి. ఓకే, సో ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఉప్పు వేస్తాం మ్యారినేషన్లో, అయినప్పటికీ ఇంకొద్దిగా ఉప్పు అయితే పడుతుంది ఈ మసాలాలు బ్యాలెన్స్గా చేయడం కోసం. కారంని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఉప్పు అవసరం. ఉప్పు వేసుకోవాలి. అలాగే వీటితో పాటు కరివేపాకు, మనకి స్పెషల్లీ సౌత్ ఇండియాలో కరివేపాకుతో ఇంకా అన్ని డిష్లు అద్భుతంగా వస్తాయి, మనం అందరూ ఇష్టంగా తింటాం. కరివేపాకు వేసుకొని అలాగే కరివేపాకుతో పాటు కొత్తిమీరని కూడా అలా పైనుంచి చల్లుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ మసాలాలు, ఈ కరివేపాకు ఫ్లేవర్స్, అలాగే ఈ కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, సో ఇవన్నీ పర్ఫెక్ట్గా మనకి ఈ రొయ్యలకి పట్టుకోవాలి. సో దీన్ని ఏం చేద్దామంటే మనం మూత పెట్టి చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి. సో అప్పుడే మనకి ఆ ప్రాపర్గా ఫ్లేవర్స్ అన్నీ ఇన్ఫ్యూజ్ అయ్యి ఈ రొయ్యలకి పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి. రొయ్యలు ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం, వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి రొయ్యల వేపుడు ఎక్కడి దాకా వచ్చిందో చూసేద్దాం. సో కంప్లీట్గా మనకి మసాలాలు పండు మిరపకాయ పేస్ట్ అలాగే అన్ని మసాలాలన్నీ మనకి ఈ రొయ్యలకి పట్టుకున్నాయండి. సో చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే, చాలా స్ట్రింగ్ కూడా అయిపోయాయి కదా మనకు, రొయ్యలు కూడా చిన్నగా అయిపోయినాయి. ఓకే,
మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం అండి. ఓకే. సో పండు మిర్చి రొయ్యల వేపుడు డిఫరెంట్గా మీకు టేస్ట్ ఉంటుంది, డెఫినెట్గా స్పైసీగా అయితే ఉంటుంది. ఓకే, సో సీ ఫుడ్ లవర్స్ అగైన్ చాలా ఇష్టంగా తింటారు ఈ డిష్ని. సౌత్ ఇండియన్ స్టైల్లో పండు మిర్చి రొయ్యల వేపుడు రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే, సో చాలా ఘాటుగా ఉందన్నమాట. సో యూజువల్గా ఎవరైనా స్పైసీ లవర్స్ అండ్ స్పైసీగా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే కంపల్సరీ సీ ఫుడ్లో అయితే ఇది ట్రై చేయాల్సిందే ఎస్పెషల్లీ. అండ్ రొయ్యలు కూడా చాలా ష్రింక్ అయిపోయాయి. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా అవుద్ది ఏంటి అని. చాలా చాలా టేస్టీగా ఉంది. పండు మిర్చి ఫ్లేవర్ నాకు తెలిసి చాలా మందికి నచ్చుతుంది, ఎందుకంటే కొంచెం రైపన్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఆ ఫ్లేవర్ ఏదైతే మనం యాడ్ ఆన్ చేసామో, అండ్ ఒక డౌట్ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదే మరి టేస్ట్ ఎలా ఉంటుందని, బట్ స్టిల్ ఆ పండు మిర్చి ఫ్లేవరే బాగా తెలుస్తుంది. మనం రొయ్యలు ఇలా హ్యాపీగా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ టైం కానీ, బ్రంచ్ టైంలో, లేకపోతే అన్నం రసం దాంతోపాటు కూడా కలిపి తినొచ్చు అంటే ఓవరాల్గా అసలు ఆ ఎండుమిర్చి ఫ్లేవర్ కావచ్చు, మసాలాస్ కావచ్చు చక్కగా రొయ్యలకు పట్టేశాయి. సో మరి పండు మిర్చి రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పండు మిర్చి రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, పండు మిరపకాయ పేస్ట్ 1 స్పూన్, పండు మిరపకాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పండు మిర్చి రొయ్యల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. మరోవైపు తీసుకున్న రొయ్యల్లో పండు మిరపకాయ పేస్ట్, పసుపు, ఉప్పు, నూనె వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడైన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పండు మిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసి వేగనివ్వాలి. తరువాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రొయ్యలు మసాలాల్లో బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్పైసీగా పండు మిర్చి రొయ్యల వేపుడు రెడీ.